వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. ఈరోజు సుప్రీంకోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ అంశం విచారణకు వచ్చింది. పలు అంశాలను ఇక్కడ ప్రస్తావించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ జరిగింది, ఎటువంటి అంశాలను ప్రస్తావించింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది ధర్మాసనం. ముఖ్యంగా ఏ అంశాలను ప్రస్తావించింది, ఏ ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు ప్రశ్నలకు సంబంధించిన అంశాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. టెస్టులకు పంపించిన నెయ్యి లడ్డూల తయారీలో వాడలేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. కల్తీ నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవో చెప్పారంటూ కూడా ఈ అంశానికి సంబంధించి కోర్టు చేసుకొచ్చింది. దీంతో పాటు దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ కూడా కోర్టు ఈరోజు లడ్డూ అంశానికి సంబంధించిన విషయాలలో నెయ్యి అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించింది. దాంతోపాటు ల్యాబ్ రిపోర్టులో కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం. వచ్చిన ల్యాబ్ రిపోర్టు అంటే ఎన్డీడీపీ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి డిస్క్లైమర్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. ఆ డిస్క్లైమర్లో ఆ ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయంటూ కూడా ఆ డిస్క్లైమర్లో ఉన్న అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించింది. వాటి నుంచి కూడా కొన్ని అంశాలను లేవనెత్తింది. ఇంకా ఏముంది చూద్దాం. విచారణకు ఆదేశించిన తర్వాత పబ్లిక్గా కామెంట్స్ ఎలా చేస్తారు అంటే విచారణకు ఒక రెండు అంశాలకు ప్రస్తావించింది. సిట్కి సంబంధించి మీరు నియమించారు, అట్ ద సేమ్ టైం ప్రెస్కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ రెండు అంశాలను కూడా ప్రస్తావించింది. ఇటు విచారణ ఆదేశించారు, అలాగే ప్రెస్కి సంబంధించి మాట్లాడుతున్నారనే ఈ రెండు అంశాలను కూడా ప్రస్తావించింది. ఈరోజు సుప్రీంకోర్టు తన విచారణలో తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా ఏముందంటే కనుక మీకు జూలైలోని రిపోర్టులు వచ్చాయి. ఆ తర్వాత అంటే జూలైలోని రిపోర్టులు వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 18న పబ్లిక్గా ఆరోపణలు చేశారు. ఇక్కడ ఆగుదాం. జూలైలో మీకు రిపోర్ట్ వచ్చింది. మూవింగ్ ఆన్. ఖచ్చితమైన ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నించింది. ఇక్కడ ఆగుదాం. అంటే జూలైలో రిపోర్ట్ వచ్చింది, సెప్టెంబర్ 18న మీరు పబ్లిక్గా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఖచ్చితమైన ఆధారాలు లేనప్పుడు ఎలాంటి ఆరోపణలు చేస్తారు, ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తారంటూ ఎటువంటి ధృవీకరణతో అంటే ఆరోపణలకు సంబంధించి అక్కడ ధృవీకరణ ఉందా అని ఒక అనుమానం కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు రైజ్ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి విచారణ జరుగుతుంది అనేది. ఇంకా ముందుకు వెళితే కనుక ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఈరోజు సుప్రీంకోర్టు సంధించిందని చూసే ప్రయత్నం చేస్తే కల్తీపై రెండు అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించింది. ఇక ఆఖరి ప్రశ్న ఏమంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆఖరి ప్రశ్నగా అయితే మాత్రం ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఇక్కడ లడ్డూకి సంబంధించి సిట్ విచారణ కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇటు సెంట్రల్ ఏజెన్సీస్కి సంబంధించి ఏవైనా విచారణకు వెళ్ళాలా అనే అంశానికి సంబంధించి కూడా చర్చకు విచారణలో డిస్కషన్స్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్రాన్ని కన్సల్ట్ చేసిన తర్వాత దీని మీద ఫైనల్ అవుతుందా అనే ఒక చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంటోంది ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం దీంతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించింది. ఆ నెయ్యికి సంబంధించి మరీ ముఖ్యంగా ల్యాబ్ రిపోర్ట్ అంశాన్ని ప్రస్తావించింది, డిస్క్లైమర్స్ అంశాన్ని ప్రస్తావించింది. దాంతోపాటు దేవుళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ కూడా ఈ ఇష్యూని రాజకీయాలని ముడిపెట్టద్దు అంటూ కూడా ఇండైరెక్ట్గా చెప్పిన సందర్భంగా మనం భావించవచ్చు. అయితే పబ్లిక్గా ఎలా కామెంట్స్ చేస్తారు, అవి ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ధృవీకరణ ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. సో ఆ తర్వాత విచారణను దీనికి సంబంధించి వాయిదా వేసింది, విచారణ చేస్తుంది. అయితే ఇక్కడ సిట్ని కంటిన్యూ చేస్తుందా, లేకపోతే సిబిఐకి హ్యాండ్ ఓవర్కి సంబంధించి అటువంటి ఆర్డర్స్ ఏమైనా పాస్ చేస్తుందా అనేది ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తుంది. ఇక్కడ కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందా అనే అంశానికి సంబంధించి ప్రశ్నిస్తూనే ఈవో ఈ మాట అన్నారు అంటే ఒక మాటను కోట్ చేయడం జరిగింది. ఇటు కల్తీ అయిన నెయ్యిని ఇక్కడ లడ్డూలో వాడలేదు అంటూ కొన్ని వార్తా కథనాలు కావచ్చు, కొన్ని వచ్చాయి. వీటికి సంబంధించి ఏమని సమాధానం చెప్తారన్నప్పుడు ఇలా కొన్ని అంశాలను ఇటు సంధించడం జరిగింది, ఈ విచారణను వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయబోతుంది సుప్రీంకోర్టు అనే అంశానికి సంబంధించి చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం వీటికి సంబంధించి అంటే లడ్డు కల్తీ అయ్యిందంటూ చెప్తున్న నేపథ్యంలో ఆ కామెంట్స్ కావచ్చు, ఆ స్టేట్మెంట్స్కి కావచ్చు, ఆ ప్రూఫ్ని ఎటువంటి ప్రూఫ్ని సబ్మిట్ చేస్తుంది. దాంతోపాటు సిట్కి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సిట్ని కంటిన్యూ చేస్తుందా, లేకపోతే సిట్ని కాస్త హాల్ట్లో పెట్టి
ఇటు సిబిఐ ఎంక్వైరీకి ఇటు ప్రభుత్వం ఆదేశిస్తుందా లేకపోతే కేంద్రం ఎంటర్ సిబిఐని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటుందా? ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో చూడాలి. మొత్తంగా అయితే మాత్రం కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఎటువంటి ఎండ్ కార్డు పడబోతుందనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.